హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి విలేజ్ రైడర్ 2042. ఈరోజు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవిత్రమైన క్రైస్తవ పుణ్యక్షేత్రంలో రెండవదైన గౌరీపట్నం మేరీమాత గుడికి, నిర్మలగిరి మేరీమాత గుడికి మనం వచ్చాం. ఇది గుడి ఎంట్రన్స్లో ఉండే నిర్మలగిరి మేరీమాత మందిరం. పైదాకా కొండ ఎక్కలేని వాళ్ళు, మేరీమాతని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు లోపలికి వచ్చి ఇదైనప్పుడు కింద దర్శనం చేసుకుని వెళ్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ పక్కనే లడ్డూ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కోసం అక్కడంతా తిరగక్కర్లేదు, ఇప్పుడు గేట్ పక్కన తీసేసుకోవచ్చు. ఇది మేరీమాత విగ్రహం. ఇది మనకి గేట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. పైకి కొండెక్కి పైకి రాలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే కిందే మేరీమాతను దర్శించుకుని ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. ఇంతకుముందు మొత్తం ఈ మందిరం అంతా ఓపెన్గా ఉండేది. ఈ మధ్యన మొత్తం రీమోడలింగ్లో భాగంగా రేక్ షెడ్, ఆ గ్లాస్ ఫిట్టింగ్ మొత్తం ఈ మధ్యన చేసింది. ఇంతకుముందు డైరెక్ట్గా కనిపించేది. ఇది కొండపైకి వెళ్ళడానికి మార్గం. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ రోడ్ వ్యూ. అది ఈ కొండపైకి ఈ దారి గుండా మన ఇది మెట్ల మార్గం. ఇది మోకాళ్ళ మీద నడుచుకుంటూ డైరెక్ట్ కొండపైకి వెళ్ళే మార్గం. ఇది మోకాళ్ళ ద్వారా నడిచే మార్గం. ఇది ఆ మెట్లు మొత్తం మోకాళ్ళ ద్వారా నడుస్తారు. అది కొంతమంది మొక్కులు ఉంటాయి, తమ కోరికలు తీరిన కోరికల్ని నెరవేరిని అని దేవుడిని ప్రార్థించుకోవడానికి అలా వెళ్తారు. దీన్ని అందరూ చాలామంది ఫోటోల్లో చూసుంటారు, డైరెక్ట్గా వచ్చి చూసుంటారు. కానీ దీన్ని ఎప్పుడు కింద చర్చి అంటారు. దీన్ని మనం ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి అక్కడ ఉన్న 3 విగ్రహాలని చూసి ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళి కిందకి దిగుదాం. ఇక్కడ మనకి ఫొటోస్ కావాలంటే కూడా తీయించుకోవచ్చు. అక్కడ ఆయన ఫోటో 50 రూపాయలు కార్డు చూపిస్తున్నారు కదా. ఎవరికన్నా ఫోటో కావాలంటే అక్కడికి వెళ్ళి ఫోటో తీసి వెంటనే ఇచ్చేస్తారు స్పాట్లో. అక్కడ ఇది ఆ మెట్ల మార్గం గుండా ఎక్కగా నాకు కనిపించిన 3 విగ్రహాలు. కిందకు వస్తే ఏం తెలియలేదండి, పైకి వచ్చిన తర్వాత ఎంత పొడుగుందా అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఇది ఇప్పుడు ఆ మెట్ల మార్గం గుండా వచ్చి ఆ విగ్రహాలను దర్శించుకుని ఈ మెట్ల మార్గం గుండా కిందకి దిగుతున్నాను. అటు నుంచి వచ్చి విగ్రహాలు చూసి మళ్ళీ ఇటు దిగుతున్నాను కిందకి. ఆ పక్కన అది బయట రోడ్డు మీద ఉంటుందండి. అది మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంది డైరెక్ట్. ఈ మెట్ల మార్గం పక్కనే ఆట బొమ్మల వస్తువులు కానీ, ఫోటో స్టూడియోలు కానీ అన్నీ ఉంటాయి. మనం ఈ మెట్ల మార్గం గుండా వచ్చాం. ఇక్కడ యేసుప్రభుది ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ అది ఈ చర్చి ముందే ఉంటుంది. దీన్ని చర్చే కాదండి, ఇందులో సుమారు 5,000 మంది ప్రార్థన చేసుకునేంత ఖాళీ లోపల ఉంటుంది. గుడి లోపలికి ఫోన్లు గట్టి అలౌ చేయము అని అన్నారు మందిరం లోపలికి. నేను ఫస్ట్ ఒక డోర్ సైడ్ నుంచి తీసాను. తర్వాత తెలుసుంది ఆయన లోపల వీడియో తీసాను, మీరు తీసుకోండి అన్నారని చెప్పి ఆ వీడియో నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం దగ్గర మేరీమాత అవతారాలు మొత్తం ప్రతి ఒక్కటే ఎలా ఉండేయంటో ప్రతి ఒక్కటే విగ్రహం ప్రతి స్తంభం దగ్గర ఉంటుంది. ఈ మందిరం లోపల గోడ పైన యేసుప్రభు గారు ఎలాగా సిలువ తీసుకెళ్లారు, ఎలా జరిగింది ఏంటి మొత్తం పటాలన్నీ పెట్టుంటాయి. గోడల మీద చెక్కుంటాయి. ఇక్కడ ఆదివారం పూట ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. మేము ఈ వీడియో కోసం ప్రత్యేకించి మంగళవారం వెళ్ళాం, ఎవరు ఉండరని చెప్పి. ఎందుకంటే ఆదివారం మమ్మల్ని తీసుకొని ఎవరో. మందిరం లోపల ఇలా ఉంటుంది.
ప్రతి స్తంభం దగ్గర ప్రతి మేరీమాత విగ్రహం ఉంటుంది. ఇక్కడ వివాహాలు కూడా చేసుకుంటారు. అంటే వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి మేము గౌరీపట్నంలో పెళ్లి చేసుకుందాం అంటారు కదా, అది ఇక్కడే చేసుకుంటారు. అన్నిటిలోకి పెళ్ళి చాలా ఘనమైంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికైనా తెలుస్తుంది బాధలేంటో, ఇది చేసుకునే వరకు అంతే. చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నారో బాబా అనిపించేద్దాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అనుకోండి. విగ్రహాలు ప్రతి స్తంభం దగ్గర అలా ఉంటుంది. ఆ మధ్యలో పెళ్ళిళ్ళు జరుగుతుంది. మేము వెళ్ళేసరికి మంగళవారం కదా, ఎవరు లేరు. క్లీనింగ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. మేము జాగ్రత్తగా బయటకు వచ్చేసాం. అది నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఆ విగ్రహం కట్టలేదండి. జస్ట్ అంటే 3 పాటల కింద పక్కనట్టు ఉంది. తర్వాత మొన్న తిరణాలకి మొత్తం రెడీ చేసి పెట్టారు. లోపల ఏదో పార్కులా కట్టారు. ఇంకా మంగళవారం అయినా కానీ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఈ విగ్రహం కింద మొత్తం లైటింగ్ వాటర్ తోటి ఏదో ఫౌంటైన్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అది. ఈ 2 విగ్రహాలు కూడా మెయిన్ ఈ విగ్రహానికి దగ్గరగా ఉంటుంది. ఈ విగ్రహం అయితే ఆల్రెడీ ఇప్పుడు ఇలా ఉంది, కానీ నైట్ టైము లైటింగ్లో ఆ వాటర్స్ అంతా విగ్రహం మీద పడుతున్నట్టు, యేసుప్రభువు గొర్రెపిల్లని ఎత్తుకున్న విగ్రహం మీద పడుతున్నట్టు లైటింగ్ చాలా బాగుంటుంది నైట్ టైం. అది నైట్ వ్యూలో బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఎప్పుడు ఫోటోలో చూసి ఈ మార్గం గుండా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పైకంట వచ్చి పై గుడికి వెళ్ళాలండి. ఇప్పుడు అంత దూరం నాకు నడిచి లేక డైరెక్ట్ మెట్లు ఉంటాయి అడ్డంగా, అవి ఎక్కేసి పైకి వచ్చేసింది నేను. లేకపోతే ఇప్పుడు ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇదే మార్గం గుండా లోపలికి రావాలి. బళ్ళు వేసుకుని పైకి వెళ్ళిపోవచ్చు, బళ్ళ మార్గం ఉంది. కానీ ఇవన్నీ వీడియో తీయడం కోసం బైక్ని కింద వదిలేసి డైరెక్ట్ నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ పైన చూసారా, మనం ఫస్ట్ మెట్ల మార్గం మోకాలతో నడిచారు. అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవాలంటే ఆ మెట్లు గుండా మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తే పక్కన మనం ఫస్ట్ పైకి కాకుండా ఇంకోండి ప్రేమ సేవ ఆశ్రమంలో ధ్యాన కూటంలో ఉంటుంది. ఇక్కడ చాలా రకాల యేసు బొమ్మలు, మేరీమాత బొమ్మలు, చర్చిలు ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ చూసుకుంటూ మొత్తం ఈ కొండంతా తిరుగుదాం. నేను ఇంకా పైన మెయిన్ గుడికి వెళ్ళలేదండి. ఇక్కడ పక్కనే ఉంటుంది పార్క్ లాగా. అందులో ప్రతి చోట ఇలా విగ్రహాలు ఉంటాయి, చర్చిలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ గుడి లోపల మోకాళ్ళతోటి నడుపుతారు కదండి. ఈ ఎడం పక్కన ఉన్న ఇసుకలోంచి మొదలెట్టి గుడి చుట్టూరు రౌండ్ తిరిగి మళ్ళీ ఇటు పక్కకి మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తారు. గుడి లోపలికి వెళ్తాను అంటే కింద గుడి దగ్గర ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయడం అవసరమైతే పైకి వెళ్ళి వీడియోలు తీసుకోమన్నారు. నేను చెప్పాను కదా గుడి చుట్టూరు మోకాళ్ళతో తిరుగుతారని. ఆ తిరిగే ప్లేస్లో కూడా ప్రతి చోట ఇలాగ స్టాచ్యూస్ ఉంటాయి. కానీ వ్యూ మాత్రం ఎంత బాగుందో చూడండి ఒకసారి. చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి చెట్లు. ఇంకా ఇది పైన 5 స్టేర్లో ఉన్న లోపల విగ్రహం ఇది. అంటే కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫోన్లు గట్రా లోపల తీసుకురాకూడదు అని చెప్తున్నారు. కానీ ఈరోజు మంగళవారం కావడంతో జనాలు గట్రా ఎవరు లేరు. దానివల్ల మాకు కొంచెం ప్లస్ అయింది. ఇది ఆ మందిరం దాటుకుని మళ్ళీ కొంచెం ఎదరికెళ్ళేసరికి ఇంకా ఇలాగా చిన్న చిన్న మా అరేంజ్ చేసిన బొమ్మలను చూసుకుంటే వెళ్తాయి. చాలా ఉన్నాయండి. అది చూసుకుంటే ఇక్కడ ఇంకో చర్చి కనబడిందండి మాకు. ఈ చర్చి 3 స్టేర్లు ఉంది. 3 స్టేర్లో లోపల ఏముందో కూడా నేను మీకు చూపిస్తాను.
వచ్చిందండి. ఇది మనం మెయిన్ డోర్ చూపెట్టాం కదా, లోపలికి వెళ్ళగానే ఇలా ఉందండి లోపల వ్యూ. అసలు నేను అనుకోలేదు అలా ఇంత బాగుంటుంది, ఇలాగా లోపల ఇంత అరేంజ్మెంట్స్ ఉంటాయని చెప్పి నేను అసలు అనుకోలేదు. ఇది 2వ ఫ్లోర్లోదండి. యేసుప్రభు వారికి సిలువ వేసినప్పుడు చిత్రం పైన 2వ ఫ్లోర్లో పెట్టుంది. మొత్తం నిశ్శబ్దంగా ధ్యానం చేసింది. ఇది 3వ ఫ్లోర్కి వెళ్తున్నాను. 3వ ఫ్లోర్లో ఈ స్టాచ్యూ ఉంది. కానీ ఇక్కడ ఎవరైనా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవాలన్న దేనికైనా సూపర్ ప్లేస్ అండి ఇది. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేవు ఇక్కడ. ఇక్కడ ఎవరైనా పిల్లలు పుట్టిన వారు కానీ గృహం నిర్మించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ముడుపులు కడతారండి. ఇది గృహ నిర్మాణానికి సంబంధించిన ముడుపు. నిర్మాణంగా ముడుపులు కట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. ఈ కుడి పక్క ఉన్న వాడికి సంతానం కోసం ప్రార్థన చేసుకుని ముడుపులు కడతారు. అవన్నీ ఇల్లు కట్టాలనుకున్న సంతానం కావాలనుకున్న అక్కడ చిన్న చిన్న రాళ్ళని అలా పేర్చి అలా పెడతారు. సంతానం కొరకు ప్రార్థించండి అని ఈ ముడుపులు ఇలా కడతారు. నేను ఇక్కడ ఒక ఆయన ఎంత భక్తితో నిండిపోయాడో నాకు అనిపించింది. అందరూ కర్చీఫుల్లోను కవర్లోను వీటిలో కడతారు. ఆయన వేరే దాంట్లో కట్టి చూపిస్తాను ఆగండి. ఇందాక నేను చెప్పింది కింద చర్చ్ అని చెప్పాం కదా, ఇది అసలైన పై చర్చ్. ఇది ఈ గార్డెన్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా చాలా ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఇది అసలైన పై చర్చ్. మనం పెళ్ళిళ్ళు చేసుకొని ఇందాక చూసారు చూడండి, అది కింద చర్చ్ అంటారు. అక్కడ ఫాదర్ వేరేగా ఉంటారు, ఈ చర్చిలో ఫాదర్ కూడా వేరేగా ఉంటారు. ఇంకోండి అన్నయ్య చూసారా, డైపర్ కవర్ తోటి కూడా పాపం ఆయనకి ఏం దొరికినట్లేదు, అప్పటికప్పుడు కట్టేసాడు. ఆయన కోరిక ఎంత బలమైందో. ఆ యేసుప్రభు మరి ఆయన కోరిక నెరవేర్చాలి. ఎంత దృఢ సంకల్పంతో కట్టాడు పాపం. ఆ డైపర్ అక్కడ దొరికినట్టు ఉంది ఆయన కవర్, అక్కడ కట్టేసాడు ఆయన. ఇది మనం డైరెక్ట్ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇది ఎంటర్ అయ్యేది. ఇది ఏంటంటే ఇది షాపు. ఇందులో యేసుప్రభు విగ్రహాలు కానీ మేరీ మాత విగ్రహాలు కానీ మొత్తం బైబిల్స్ ఏంటి ఏవైనా సరే ఈ షాప్లో దొరుకుతాయి. జపమాలలు కాడి నుంచి మొత్తం అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే దాని పక్కనే నిత్యాన్నదానశాల ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగింది. మంగళవారం వెళ్ళాం కదండి, మొత్తం షట్టర్లన్నీ మూసారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3ంటికి మొదలెట్టాం వీడియో తీయడం. ఈ కొండ నడుచుకుంటే ఎన్ని అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. నెత్తి మీద సూర్యుడికి అంత పక్క వచ్చేసాడు. వీడు ఇక్కడ నిత్యాన్నదానానికి సంబంధించి డబ్బులు విరాళాలు ఇవ్వాలంటే ప్రతి చోట ఇలా ఉంటాయి. ఆదివారం సమయాల్లో క్యూఆర్ కోడ్లు పెడతాను. ఇది పైన అసలైన గుడి. ఇది ఇంకా లోపలికి అయితే ఫోన్లు గట్ట పట్టుకెళ్తాను. నేను ఎలాగైనా సరే జనాలకు చూపెట్టాలి అని చెప్పి వ్యూవర్స్ కోసం నేను ఆయనకి తెలియకుండా దొంగచాటుగా తీసిన వీడియో ఇది. అంటే జనాలు ఉంటే తీయడం కూడా ఎక్కడైనా సరే కాంతులు వేసుకుంటే ప్రతి చోట ఉంటుంది. ఇది కింద ఆ గుడికి వెనక వైపు ఉంటుందండి స్థలం అంతా. మనం చూసింది ఫ్రంట్, ఇది బ్యాక్. ఈ అంతా నేను చూసినప్పుడు ఇంతకుముందు రాళ్ళు గట్ట ఉండేయండి. ఇక్కడ మొత్తం చదువు చేసేసి సిమెంట్ చేసేసి అక్కడ కొత్తగా వివాహమైన వాళ్ళు ఎవరు వచ్చాక దాంట్లో గట్ట ఇక్కడ చెట్లు గట్ట పెట్టుకుంటారు. ఇదంతా గుడి వెనకాల వ్యూ అండి. ఇది అనుకోండి ఆ పైన చూసారా, ఆ గుడిలోకి వెళ్ళాం మనం. ఇక సిలువ కింద ఇంకోటి యేసుప్రభుని సిలువ పెట్టినట్టు ఒక ఉంటుందండి. ఇది సూర్యాస్తమయానికి వెళ్ళాం కదండి, మంచి వ్యూ దొరికింది మాకు పైన. ఇది మనం అసలైన గుడి దగ్గరికి వెళ్ళాం కదండి, ఆ గుడి బ్యాక్ సైడ్ కింద. ఇది మనకి రోడ్డు మీద నుంచి సిలువు, పెద్ద సిలువు కనపడుతూ ఉంటుంది. నైట్ టైం ఏంటా అని వచ్చిందండి. తర్వాత ఏంటంటే ఆ ఐరన్ అది ఉంది కదండి, దానికి లైటింగ్ పెట్టి ఉంటుంది. నైట్ టైం ఆన్ చేస్తారు దాన్ని. అది మన రోడ్డు మీద అంత పెద్దగా కనపడుతుంటుంది. అనుకోండి లాస్ట్ పై చర్చ్ మనం అటువైపు కింద అటువైపు మెయిన్ ఎంట్రన్స్లో చూసాం కదండి. ఇది బ్యాక్ సైడ్ పై స్టేర్లో యేసుప్రభు సిలువలో ఉన్నట్టు ఉంటుంది. కానీ
కానీ ఎక్కడ చూసినా కానీ క్యాండిల్స్ వెలిగించరాదు అనే ఉంటుందండి. సిలువకు పెట్టిన బొమ్మ పైన లాస్ట్ ఇంకా ఇదే పైన లాస్ట్ ఇంకా. కానీ పైన నుంచి చూసారా పొగమంచులాగా ఎంత బాగుందో. కానీ ఇదంతా పొగమంచు కాదండి, మొత్తం దుమ్మే. ఎంత తెల్లారగట్లు వచ్చింది అనుకుంటున్నారు కానీ ఆ తెల్లారగట్ల పొగమంచు కాదండి, మొత్తం దుమ్మే. అది చుట్టూరు క్వారీ ఏరియా కదండి, పొగమంచు అనుకుంటారేమో అని చెప్పి ముందే చెప్పేస్తున్నాను. అది సాయంత్రం 4:30కి. అది ఆ షెడ్ కనపడుతుంది చూసారా, మోకాళ్ళ మీద వచ్చేవాళ్ళు అక్కడికి చేరుకుంటారండి డైరెక్ట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శించుకుని మళ్ళీ తిరిగేస్తారు. ఇంకోటి మనకు రోడ్డు మీద కనిపించే సిలువ ఇది రాత్రిపూట బాగా పెద్దగా. కానీ ఇక్కడ మార్చి 22, 23, 24 తేదీల్లో జరుగుతుందండి. అసలు మాటలతో చెప్పలే అంత బాగా జరుగుతాయండి. నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు అంటారండి అట్లని. ఇంకోటి మెట్ల మార్గం గుండా మోకాళ్ళతో వచ్చిన వారు అక్కడికి వెళ్తారు, ఆ చెరువు దగ్గరికి దర్శనం చేసుకుని పైకి వెళ్తారు. ఇంకోండి ఇక్కడ ఉత్సవాల టైంలో ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతాయండి. ఇదంతా మామూలు టైంలో కార్ పార్కింగ్ వీళ్ళందరికీ ఇస్తారు. అంగడి బయట మెయిన్ రోడ్ మాది అయిపోయింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నామండి. ఇంకా అది మీకు మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంది. గుడిలోకి అక్కడ దాన్ని ఫాతిమా టవర్ అంటండి. ఇంకా లాస్ట్గా ఒక ఆయన డ్రోన్ వ్యూ తీశారు. ఆ వ్యూ ఇప్పుడు మీరు చూడండి ఎలా ఉందో. మనం ఎంతసేపు కింద నడుచుకుంటూ చూసి ఉంది కదండి, మొత్తం చర్చ్, మొత్తం తిరుమలగిరి కొండంతా. ఇది డ్రోన్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఆ కాలంలో 1990లో ఎప్పుడు మొదలెట్టారు మనకి తెలియదు, మనం పుట్టలేదు కాబట్టి మనకు ఆ సంగతి తెలియదు. కానీ కట్టడాలు మాత్రం అసలు నా భూతో నా భవిష్యత్ మాటలతో వర్ణించలేం. ఇంకా మా జర్నీ ఎక్కడితో అయిపోయింది. నేను జాయిగా రోడ్డుకి బయలుదేరడం. ఇంకోండి బయట రోడ్డు మించి ఇలా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.